హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్పీ స్టడీ పాయింట్. సో ఎస్ఎస్సీ ఎంటీఎస్కి సంబంధించి మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని అయితే సాల్వ్ చేస్తున్నాం కదమ్మా. సో ఈరోజు మనం సెట్ 2 పేపర్ని సాల్వ్ చేద్దాం. ఆల్రెడీ సెట్ 1 అయితే మనం అనాలిసిస్ చేసాం. సో ఎవరైనా చూడకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో లేట్ చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫైన్, జిఎస్ క్వశ్చన్స్ చూద్దామా. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడైతే మనకి ధాన్సిరి ఇస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్. సో ధాన్సిరి అనేది ట్రిబ్యూటరీ అంటే ఉపనది. సో ఈ వీటిల్లో ఏ నది యొక్క ఉపనది ధాన్సిరి అని అడుగుతున్నారు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్రకి చాలా ఉన్నాయి మా ఉపనదులు. సో ఉపనది ఏంటేమో ఒక ఫ్లో జరుగుతూ ఉంటుంది. నదికి ఎక్కడన్నా మనకి స్లోప్ వచ్చింది అనుకోండి, లైక్ ఎక్కడన్నా దిగువ భాగం వచ్చిందంటే అక్కడ కట్ అవుతుంది, మరి అక్కడ వెళ్తుంది. ఒక నది నుంచి ఉపనదులు చాలా ఉంటాయి అన్నమాట మనకి. సో బ్రహ్మపుత్రకి ఇంకా మనకు తెలిసి లైక్ మానస్ ఉంది, సుబాన్సిరి ఉంది, బహ్రేలి ఉంది, ఇంకా లోహిత్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయన్నమాట ట్రిబ్యూటరీస్. సో నార్మల్గా బ్రహ్మపుత్ర గురించి ఇంకా మాట్లాడుకున్నట్లయితే ఇది చైనా నుంచి వస్తుంది మా. సో చైనా నుంచి మన ఇండియాలో అస్సాంకి ఎంటర్ అయ్యి తర్వాత బంగ్లాదేశ్ నుంచి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది, అంటే బంగాళాఖాతంలో కలుస్తుంది. ఫైన్. సో ఖజ్రీ ఈజ్ అ ఫోక్ సాంగ్ ఈజ్ రిలేటెడ్ ఖజ్రీ ఫోక్ సాంగ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్. సో ఖజ్రీ ఫోక్ సాంగ్ ఏ స్టేట్కి రిలేటెడ్ అంటే మనకి ఉత్తరప్రదేశ్ వస్తుంది మా. ఓకేనా. సో ఖజ్రీ అనేది. కానీ మహారాష్ట్ర వస్తే మనకి లవని ఇలా వస్తాయి ఫోక్ డాన్సెస్. అండ్ మనకి హిమాచల్ ప్రదేశ్ వస్తే లైక్ చపేలి అనేది వస్తుంది. అండ్ రాజస్థాన్కి వచ్చినట్లయితే మనకి ఘూమర్ వస్తుంది అనమాట ఫోక్ డ్యాన్స్. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రాణి కివా మోటిఫ్ ఈజ్ ప్రజెంటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెన్సీ నోట్స్. సో మనకి కరెన్సీ నోట్స్ మీద ప్రతి ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. 100 రూపీస్ నోట్ మీద చూస్తే రాణి కివా అనేది ఉంది. సో రాణి కివా అంటే ఏం లేదు మా, అది ఒక స్టెప్ వెల్ అనమాట. స్టెప్ వెల్ అంటే లైక్ ఒక బావి టైప్లో ఉంది. సో దానికి హిస్టరీ ఏంటి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే నార్మల్గా రాజులు రాణి కోసం కట్టిస్తారనమాట ఏదన్నా వాళ్ళకి గుర్తుగా. బట్ ఇక్కడ రివర్స్ అనమాట. రాణి ఉదయమతి రాణి అనుకుంటానమా. సో తన భీమ్దేవ్, సో తనకి గుర్తుగా అది కట్టించేదనమాట. సో రాణి కివా యాక్చువల్గా ఇస్కో వాళ్ళు హెరిటేజ్ సైట్గా కూడా మనకి ప్రకటించారనమాట 2014లో. అందుకే ఇది చాలా ఫేమస్ రాణి కివా. సో నార్మల్గా ఇంతకుముందు మనకి 700 ఇయర్స్గా అది మట్టితో కప్పబడి ఉంది మా గుజరాత్ ప్లేస్లో ఉన్నది. ఇది యాక్చువల్గా మనకి ఆర్కియాలజీ వాళ్ళు నియర్లీ 40 ఇయర్స్ త్రవ్వకాలు జరిపితే రాణి కివా అనేది బయటపడింది. సో కానీ అది బయటపడినప్పుడు కూడా దాంట్లో ఉన్న శిల్పాలు అవన్నీ చెదరకుండా ఉన్నాయంటారు కదమ్మా, అలాగే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే who has been appointed as a managing director and chief ఫినాన్షియల్ కమిషనర్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ఇన్ 2019. సో వరల్డ్ బ్యాంక్ మనం వినే ఉంటాం. సో 2019 మేనేజింగ్ డైరెక్టర్ ఎవరిని అడుగుతున్నారు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంశులా కాంత్ అనమాట. అంశులా కాంత్ ఇండియాకి చెందిన ఆమె. ప్రజెంట్ మనం వరల్డ్ బ్యాంక్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో వరల్డ్ బ్యాంక్ హెడ్ వచ్చేసి అంటే మనకి ప్రెసిడెంట్ వచ్చేసి మనకి డేవిడ్ మాల్పాస్ అనమాట. సో డేవిడ్ మాల్పాస్. ఓకేనా. సో హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది మనకి వాషింగ్టన్ డీసీ యుఎస్ఏలో ఉందన్నమాట. సో ప్రజెంట్ మేనేజింగ్ డైరెక్టర్ మనం మాట్లాడుకున్నట్లయితే మేరీ ప్యాంగెస్తు. సో మేరీ ప్యాంగెస్తు అనే ఆమె ఉందన్నమాట. సో ఈమె ఇండోనేషియాకి చెందిన ఆమె. చూసుకున్నట్లయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో లాస్ట్ 2019లో మనకు వచ్చేది రిమూవ్ చేశారు యాక్చువల్లీ ఆర్టికల్ 370. అకార్డింగ్ టు ద సెన్సస్ 2011 వాట్ ఈస్ ద లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా. సో 2011 సెన్సస్ ప్రకారం అక్షరాస్యత ఎంత ఉంది అడుగుతున్నారు. సో అక్షరాస్యత ఎంత ఉందంటే మనకి 0.7404 అంటే 74.04% ఉందన్నమాట మన ఇండియాలో. సో ప్రజెంట్ మనం 2020 చూసుకున్నట్లయితే 77.77% ఉంది మళ్ళీ. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అయాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. సో హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే లైక్ ఇప్పుడు మనము కొన్ని ఏరియాస్లో ఉప్పు నీళ్ళు సప్లై అవుతుంది, ఉప్పు నీళ్ళు వింటుంటాము మనము. అంటే మనము ట్యాప్ దగ్గర లేదా మనం వాటర్ హీటర్ పెట్టినప్పుడు వైట్ పార్టికల్స్ అనేవి వస్తాయి లేయర్స్ లాగా. అలాంటి టైప్ ఆఫ్ వాటర్ని మనం హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటాం. సో అది ఎందుకు అలా ఉంటుంది అంటే డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్. మనం చూసుకున్నట్లయితే వెన్ వాజ్ ద ఫస్ట్ అమెండ్మెంట్. సో అమెండ్మెంట్ మేడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన భారతీయ సంవిధానంలో ఫస్ట్ అమెండ్మెంట్ అంటే అమెండ్మెంట్ అంటే మీనింగ్ ఏదమ్మా సవరణలు. సో సవరణలు ఎప్పుడు జరిగినది మనకి 1951. సో ఏంటి ఫస్ట్ అమెండ్మెంట్ జరిగిందేదంటే మనకి ఫండమెంటల్ రైట్స్లో కొన్ని సవరణలు అనేది చేశారనమాట. ఫండమెంటల్ రైట్స్ మనం ఏ దాని నుంచి తీసుకునేదేమో మనకు యుఎస్ఏ నుంచి తీసుకున్నాం అనమాట. ఓకేనా. సో అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ మనం తీసుకునేది యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా నుంచి మనం తీసుకున్నాం అనమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా
ద ఓన్లీ ఫ్లోటింగ్ పార్క్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సిచ్యువేటెడ్. ఓకే, సో మన ఇండియాలో అండ్ వరల్డ్ పరంగా ఉన్న ఒకే ఒక ఫ్లోటింగ్ పార్క్, వాటర్ మీద ఉన్న పార్క్, ఒకే ఒక పార్క్ ఎక్కడ ఉందంటే మనకి మణిపూర్లో ఉందన్నమాట. బిష్పూర్లో ఆ పార్క్ నేమ్ వచ్చేసి మనకి కైబుల్. సో కైబుల్ లమావో అనే పార్క్ అనమాట. సో కైబుల్ నేషనల్ పార్క్ ఉందన్నమాట మనకి బిష్పూర్ డిస్టిక్లో. సో ఆ పార్క్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి అది వాటర్ మీద ఫ్లో అవుతుంది. ఫైన్. ఎండెడ్ ద నాన్ కార్పొరేషన్ మూమెంట్ ఎండ్. సో ఎండ్ అడిగినాను చూడండి, కరెక్ట్ మనం చూస్తాం. సో నాన్ కార్పొరేషన్ అంటే సివిల్ డిసోబిడియంట్ మూమెంట్, మనకి రెండు ఒకటే. సో నాన్ కార్పొరేషన్ మూమెంట్ మనకి 1920లో స్టార్ట్ అయింది, ఎండ్ అయ్యేది 22లో. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ట్రెడిషనల్ థియేటర్ అడిగారు. ఇంతకుముందు ఫోక్ సాంగ్ అడిగారు, ఇప్పుడు ట్రెడిషనల్ థియేటర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బాన్ పతేర్. ఫైన్. నెక్స్ట్ సో జత్రా చూసుకున్నట్లయితే మనకి వెస్ట్ బెంగాల్ ఓకేనా. సో వెస్ట్ బెంగాల్ యొక్క ట్రెడిషనల్ థియేటర్. అలాగే స్వాగ్ చూసుకున్నట్లయితే మనకి ఉత్తరప్రదేశ్ వస్తుంది అండ్ రాజస్థాన్ కూడా వస్తుంది స్వాగ్ అయితే మనకి 2 స్టేట్స్కి వస్తుంది. అలాగే మార్చ్. సో మార్చ్ అనేది మనకి మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ వచ్చేది ఇక్కడ ఉత్తరప్రదేశ్. సో ఈ రెండు కనిపించాయంటే మనకి గవర్నర్ గుర్తురావాలి. ఎవరు మా గవర్నర్ ఉప్మాకి అంటే ఉత్తరప్రదేశ్కి మధ్యప్రదేశ్కి ఆనంద్ బెన్ పటేల్, ఓకేనా. సో ప్రతిసారి రిపీట్ చేస్తున్నాను చూడండి ఇవి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద కాన్సెప్ట్ ఆఫ్ ద 4 noble truth బిలాంగ్ టు ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలీజన్. సో కాన్సెప్ట్ 4 noble truths విన్నారమ్మా? 4 noble truths అసలు ఇలాంటి వర్డ్ మ్యాక్సిమం వినే ఉంటారు. సో 4 noble truths అనేది మనకి బుద్ధిజం. సో బుద్ధుడు చెప్పాడనమాట. తను ఏంది డిస్క్రైబ్ చేశారు 4 noble truths అంటే మనకు సఫరింగ్ అనేది సఫరింగ్ అని. సో దాని గురించి ఒక 4 truths నా జీవిత సత్యాలు అంటారు కదమ్మా, సో అవి చెప్పారనమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రిసీవ్డ్ రాజీవ్ గాంధీ ఖేల్ రతన్ అవార్డ్ ఇన్ 2018 ఇన్ వెయిట్ లిఫ్టింగ్. సో వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో 2018లో రాజీవ్ గాంధీ ఖేల్ రతన్ ఎవరికి వచ్చింది అంటే మీరాబాయ్ చాను. సో మీరాబాయ్ చాను. సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే 2020 డెఫినెట్లీ చూసుకోవాలి మరి రాజీవ్ గాంధీ ఖేల్ రతన్ అవార్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద పవర్ టు ప్రొముల్గేట్ ఆర్డినెన్స్. సో ఆర్డినెన్స్ ఈజ్ ప్రొముల్గేటెడ్ బై. సో ఆర్డినెన్స్ అంటే ఏంటి లేదు మా నార్మల్ తెలుగులో మాట్లాడుకున్నట్టయితే నిర్ణయం. సో ఒక నిర్ణయాన్ని ప్రొముల్గేట్ అంటే లైక్ అధికారికంగా ప్రకటించడం. సో ఆర్డినెన్స్ ఈజ్ ప్రొముల్గేటెడ్ బై అనేది యాక్చువల్గా సెంటెన్స్. సో ఒక నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే పవర్ మనకి ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటుందన్నమాట. మనం చూసుకున్నట్లయితే హూ ఇస్ ద ఇన్వెంటర్ ఆఫ్ డైనమైట్. సో డైనమైట్ అంటేనే మనకు గుర్తురావాలి ఎక్స్ప్లోజివ్. సో ఎక్స్ప్లోజన్ అంటే పేలుడు పదార్థం. సో ఎవరు మాకు కనిపెట్టినది ఆల్ఫ్రెడ్ నోబెల్. సో నోబెల్ ఈయన నేమ్ నుంచే మనకి నోబెల్ ప్రైజెస్ అనేది స్టార్ట్ అయ్యాయి అనమాట. 1896లో ఈయన లైక్ డెత్ జరిగింది, ఈయన చనిపోయారు. సో 1901 నుంచి నోబెల్ ప్రైజెస్ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఆల్ఫ్రెడ్ నోబెల్, ఓకేనా. సో డైనమైట్ని కనుగొన్న శాస్త్రవేత్త. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎక్వాస్ కెబాలస్ ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్, ఓకేనా. సో ఎక్వాస్ కెబాలస్ అంటే మనకి హార్స్ యొక్క సైంటిఫిక్ నేమ్. సో సైంటిఫిక్ నేమ్ వచ్చింది అంటే మనం ఫ్రూట్స్ తెలుసుకోవాలి, కొన్ని యొక్క సైంటిఫిక్ నేమ్స్ అండ్ యానిమల్స్ ఇక్కడ ఇచ్చినట్టు. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట, కొన్ని మెయిన్ డెఫినెట్లీ వీడియో చేస్తాను దీని మీద. యాజ్ ఆఫ్ June 2019 హూ ఇస్ ద CEO ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా CEO సో పల్లవ్ మహాపాత్ర. సో పల్లవ్ మహాపాత్ర స్టిల్ అతనేమో CEO మనకి. సో ఇప్పుడు 2021లో కూడా పల్లవ్ మహాపాత్ర అనే CEO ఆఫ్ సెంట్రల్ బ్యాంక్. ఇది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూ ఢిల్లీలో ఉంది, ఓకేనా. చా ద ఫాలోయింగ్ అవార్డ్ ఈస్ గివెన్ టు ద యూనివర్సిటీ ఫర్ ఇట్స్ ఆల్రౌండ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ స్పోర్ట్స్. సో ఆల్రౌండ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ స్పోర్ట్స్కి మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ ఇస్తారు. సో ఒక యూనివర్సిటీలో స్పోర్ట్స్ సూపర్గా ఉన్నాయంటే ఈ అవార్డు ఇస్తారనమాట, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ. ఫైన్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్ ఈజ్ రిలేటెడ్ టు ఓస్టిరోప్రోసిస్. సో ఓస్టిరోప్రోసిస్ ఈజ్ రిలేటెడ్ టు విటమిన్ డి మా. సో ఏంటి ఓస్టిరోప్రోసిస్ అంటే మనకి బోన్స్కి సంబంధించినది. నార్మల్గా ఏజ్ అయిపోయే కొద్దీ లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఎముకలు అనేది ఎగిపోతుంటాయి. సో అలాంటి డిసీజ్ అనమాట ఓస్టిరోప్రోసిస్ అంటే. ఫైన్. సో విటమిన్ డి అంటే ఏంటిమో, విటమిన్ డికి మనకి రికెట్స్ వ్యాధి వస్తుంది. సో అది కూడా మనకి డెఫిషియన్సీ అంటే తగ్గడం వల్ల, విటమిన్ డి మన బాడీలో తగ్గడం వల్ల రికెట్స్ వస్తుంది. ఆల్రెడీ విటమిన్స్ గురించి నేను క్లీన్ అండ్ క్లియర్గా ఒక వీడియో కూడా చేశాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు, ఓకేనా. సో విటమిన్ బి వల్ల మనకి డెఫిషియన్సీ వల్ల ఏమొస్తుంది, బెరీ, బీ ఫర్ బెరీ. విటమిన్ ఏ వల్ల మనకి ఏమొస్తుంది, సో నైట్ బ్లైండ్నెస్, ఓకేనా. సో నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. విటమిన్ సి వల్ల మనకి స్కర్వీ. సో స్కర్వీ అంటే మనకి చిగుళ్ళలో ఇలాంటివి లైక్
బ్లడ్ రావడం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే హూ వాజ్ ద మొఘల్ ఎంపైర్ డ్యూరింగ్ 1857 రివోల్ట్ ఇన్ ఇండియా. సో మొఘల్ ఎంపైర్ 1857 రివోల్ట్ అప్పుడు మనకి మొఘల్ ఎంపైర్ ఎవరు అని అడుగుతున్నారు. సో 1857 రివోల్ట్ అందరికీ తెలుసుమా, ఫస్ట్ సిపాయిల తిరుగుబాటు మనకి, ఓకేనా. అప్పుడు మనకి మొఘల్ ఎంపైర్ బహదూర్ షా 2 ఉన్నవాళ్ళనమాట. సో బహదూర్ షా 2 ఆ టైం పీరియడ్లో. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇన్ విచ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా బాస్టిల్ డే ఈజ్ సెలబ్రేటెడ్. సో బాస్టిల్ డే అనేది నార్మల్గా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ సెలబ్రేట్ చేసుకుంటారు. సో మన ఇండియాలో వచ్చేసి మన పుదుచ్చేరి కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది అనమాట. ప్రెసెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ మనకి కిరణ్ బేడి. అక్కడ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ యాజ్ ఎ కమ్యూనికేబుల్ డిసీజ్. సో కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే ఇప్పుడు వరకు ఏదన్నా ఇప్పుడు జలుబు వచ్చింది అనుకోండి, మనం వాళ్ళు యూజ్ చేసినవి, సో ఇలాంటి ఏదన్నా వాళ్ళని టచ్ చేసిన వాళ్ళని యూజ్ చేసినా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, అంటే కమ్యూనికేట్ ఈజీగా అయిపోతుంది అనమాట. ఫైన్. సో అలాంటి డిసీజ్ అనమాట కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే, అలాంటి టైప్ ఆఫ్ డిసీజ్. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన దాంట్లో మిజిల్స్. సో మిజిల్స్ అనేది మనకి లైక్ తట్టు, పొంగు, అమ్మవారు, సో ఇలా అంటారు కదమ్మా. సో అలాంటి వ్యాధి అనమాట. వాళ్ళ వస్తువులు మనం వాడినా కూడా మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట మిజిల్స్, ఓకేనా. ఫైన్. హూ ఇస్ ద రైటర్ ఆఫ్ బుక్ థాట్స్ ఆన్ పాకిస్తాన్. సో థాట్స్ ఆన్ పాకిస్తాన్ అనే బుక్ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశారు. సో ఒక్కసారి మీరు వెళ్ళి ఛానల్ విజిట్ చేసి ప్లేలిస్ట్ అన్ని చెక్ చేయండి. ఎవ్రీ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకేనా. ఫైన్. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫైన్. థాట్స్ ఆన్ పాకిస్తాన్ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే Deepa Karmakar is associated with which of the following sports? So Deepa Karmakar is associated with gymnastic, okay na. So Deepa Karmakar and ayana gymnastic ki sambandhinchina vyakti anamata. The following state of India is main producer of chromite. So chromite main producer manaki Odisha anamata, okay na. So chromite anedi em ledhu madi oka mineral anamata. లైక్ ఏదన్నా లైక్ మనం స్టీల్ అలాంటి చేయడంలో ఆ మినరల్ని యూస్ చేస్తున్నాం. మనకు అందుకే తెలుసు ఓర్స్ అండ్ మినరల్స్ నార్మల్ ఐడియా ఉంటుంది. సో క్రోమైట్ అనేది మనకి ఒడిస్సాలో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇవి మా జిఎస్కి సంబంధించి టోటల్ ఒక పేపర్ యొక్క 25 క్వశ్చన్స్. ఫైన్. నెక్స్ట్ మనం ఇంగ్లీష్ చూద్దాం. ఫైన్. క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే లక్కీలీ వీ హ్యావ్ గాట్ ద ఫ్యూ మినిట్స్ టు స్పేర్. సో ఏమన్నా ఇంప్రూవ్ చేయాలి లేదా సెంటెన్స్ కరెక్టా అని అడుగుతున్నారు. సో లక్కీలీ వీ హ్యావ్ గాట్ a few minutes. ద ఫ్యూ మినిట్స్ రాదు, మనం జనరల్గా మనం వింటూ ఉంటాం a few minutes ago, a few minutes later. సో ఏ అనేది రావాలన్నమాట. a few minutes. ఆ అన్న ప్రొనౌన్స్ చేయొచ్చు, ఏ అన్న ప్రొనౌన్స్ చేయొచ్చు. సో కరెక్ట్ సెంటెన్స్ ఎప్పుడవుతుంది, లక్కీలీ వీ హ్యావ్ గాట్ a few minutes to spare. సో లక్కీగా మనకి కొన్ని నిమిషాలు దొరికాయి స్పెండ్ చేయడానికి. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇడియం అంటే జాతీయం. పికప్ ద థ్రెడ్స్ అంటే మనకు మీనింగ్లోనే అర్థమవుతుంది. సో రెజ్యూమ్ ఇట్. సో పికప్ ద థ్రెడ్స్. సో థ్రెడ్స్ అంటే ఏంటి మా దారం. సో పిక్ చేయండి, దారాన్ని తీసుకోండి అంటే పడిపోయిన దాన్ని మరి మనం తీసుకోవడం అనమాట. పికప్ అగైన్ మనం తీసుకోవడం అంటే దీంట్లో మనకు అర్థమవుతుంది. టు రీస్టార్ట్ ఫ్రమ్ ద ప్రీవియస్ క్లోజింగ్ పాయింట్. సో రీస్టార్ట్ చేయాలి ప్రీవియస్ క్లోజింగ్ పాయింట్. సో రెజ్యూమ్ చేయాలి. సో అలాంటి టైప్ ఆఫ్ ఇడియం అనమాట. సో నెక్స్ట్ మనకి ఎర్రర్ కరెక్షన్ ఇచ్చారనమాట. హీ హ్యాస్ డిపాజిట్స్ ఆల్ హీజ్ మనీ ఇన్ ద బ్యాంక్. హీ హ్యాస్ డిపాజిట్స్ రాకూడదుమా. సో డిపాజిటెడ్ రావాలి. హీ హ్యాస్ డిపాజిటెడ్ ఎందుకంటే ఇది పాస్ట్ టెన్స్. తను మనీ అంతా ఆల్రెడీ బ్యాంక్లో డిపాజిట్ చేశారు. హీ హ్యాస్ డిపాజిటెడ్ ఆల్ హీస్ మనీ. సో డిపాజిట్స్ రాకూడదు, డిపాజిటెడ్ రావాలి. అదే కరెక్ట్. ఇక్కడ ఎర్రర్ ఉంది మనకి. ద సినోనిమ్. సో సినోనిమ్ అంటే సేమ్ వర్డ్, సేమ్ మీనింగ్. ప్రొఫ్యూజ్. సో ప్రొఫ్యూజ్ అంటే మనకి లైక్ సమృద్ధిగా, అపారంగా, ఎక్కువగా, చాలా. సో ఇలాంటి మీనింగ్ వస్తుంది అనమాట. సో దానికి సిమిలర్గా ఉండే వర్డ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లెంటీ. సో ప్లెంటీ అంటే ఎక్కువ. లైక్ ద సేమ్ మీనింగ్ మనకి ప్లెంటీ వస్తుంది. థ్రిఫ్టీ అంటే మనకి లైక్ పొదుపుగా ఉండడం అనే మీనింగ్ వస్తుంది. మా పొదుపు అలాంటి మీనింగ్ వస్తుంది. కేర్స్ అంటే మనకి లైక్ కొరతగా ఉండడం. సో ఇలాంటి మీనింగ్ వస్తుంది అనమాట. ఫైన్. మనం చూసుకున్నట్లయితే అగైన్ ద ఎర్రర్ ఉందా లేదా అని చెక్ చేయడము. her relatives were presented at the station to see half her. At the station రాకూడదమ్మా, in the station రావాలి. సో in the station రావాలి. ఫైన్. సో her relatives were presented in the station to see half her. ఓకేనా. దిస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సో కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ మనకి నోటీసబుల్. సో NOTICEABLE. సో నోటీసబుల్ అనేది ఇది కరెక్ట్ స్పెల్లింగ్ అనేది కరెక్ట్గా ఉండేది. ఇవన్నీ ఎర్రర్ ఉన్నాయన్నమాట, ఇవన్నీ రాంగ్ స్పెల్లింగ్స్. సో నోటీసబుల్ ఇంతకుముందు మనం క్లాస్లో సెట్ 1 పేపర్లో చూసినప్పుడైతే మనకు నోటీసబుల్ అనేది వచ్చింది. నోటీసబుల్ అంటే ఏంటి మనకి లైక్ గమనించడం. ఫైన్. యువర్ ఆన్సర్ బుక్ విల్ బీ డాష్ బై ఏ కంప్యూటర్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మా. సో యువర్ ఆన్సర్ బుక్, మనం ఆన్సర్ బుక్ మన కంప్యూటర్ ఏం చేస్తుంది మా,
టెస్ట్ చేస్తుందా కాదు, రిప్లై చేస్తుందా సబ్మిట్ చేస్తుందా కాదు, ఎవాల్యుయేషన్ చేస్తుంది, ఎవాల్యుయేటెడ్ అంటే మనం ఏదైనా ఇప్పుడు ఎగ్జామ్ ఎవాల్యుయేట్ చేస్తారు. సో మనం వింటూనే ఉంటాం జనరల్ టర్మినాలజీలో ఎగ్జామ్స్ని ఎవాల్యుయేట్ చేస్తున్నారు. సో ఎవాల్యుయేట్ చేస్తుంది అనమాట మన ఆన్సర్ బుక్ని. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ స్టాండ్ బై ఈచ్ అదర్ ఆన్ డాష్ ఆఫ్ దేర్ టైమ్. సో ఫ్రెండ్స్ స్టాండ్ బై ఈచ్ అదర్ ఆన్ టైమ్ ఆఫ్ నీడ్ రాదుమా. సో ఇన్ టైమ్ ఆఫ్ నీడ్స్. సో ఫ్రెండ్స్ స్నేహితులు ఒకరికొకరు సహాయపడతారు. సో ఆన్ అంటే ఒకరి మీద ఒకరు కాదు కదమ్మా, ఒకరికొకరు సహాయపడతారు ఎప్పుడైనా నీడ్ ఉన్నప్పుడు. సో అలాంటి సెంటెన్స్ అనమాట. సో ఒకరికొకరు రావాలంటే ఇన్ టైం రావాలి. He is addicted to alcohol and exerts a bad influence on his family. చూడండి ఇక్కడే మనకి రెండు అర్థమైంది, ఆన్ ఇన్ అనేది ఇక్కడే ఇచ్చేసారు చూడండి. సో ఇక్కడ మనకి ఆన్ వస్తుంది అనమాట. సో ఏంటి ఇది సెంటెన్స్ అంటే హీ ఈజ్ అడిక్టెడ్ టు ఆల్కహాల్. సో తన ఆల్కహాల్గా అడిక్షన్ అయినారు. ఎగ్జర్ట్స్ ఏ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హిస్ ఫ్యామిలీ. సో దాని చెడు ప్రభావం ఫ్యామిలీ మీద చూపుతోంది అని. సో ఫ్యామిలీ మీద వస్తుంది చూడండి. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇక్కడ ఆన్ రావాలి, ఇక్కడ ఇన్ రావాలి అనేది ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. ఫైన్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో మోస్ట్ అప్రాప్రియేట్ వర్డ్ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సో ఒక మోస్ట్ అప్రాప్రియేట్ వర్డ్ మనం చూసుకోవాలి. కిల్లింగ్ ఏ పెస్ట్. సో కిల్లింగ్ ఏ పెట్స్ మనకి అంటే పురుగుల్ని చంపడాన్ని మనం ఏమి చేస్తామో పెస్టిసైడ్. సో ఇంకొకటి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హెర్బిసైడ్స్ కూడా అలాంటిది అనమాట, మొక్కల్ని చంపేది అనమాట. హెర్బిసైడ్ అంటే మొక్కల్ని చంపడం, సూసైడ్ అంటే మనందరికీ తెలుసు. ఇంకా సో ప్యాట్రిసైడ్. సో ప్యాట్రిసైడ్ అంటే కిల్లింగ్. సో ఇది కూడా ఇంపార్టెంట్ మన నార్మల్గా వేరే సెంటెన్స్లలో. ప్యాట్రిసైడ్ అంటే కిల్లింగ్ వన్స్ హిస్ ఫాదర్, అంటే తన ఫాదర్ని తను చంపడాన్ని ప్యాట్రిసైడ్ అంటామ్మా. ఏ గ్రూప్ ఆఫ్ షిప్స్. సో సబ్స్టిట్యూట్. సో సేమ్ అలాంటిదే. సో 2 అడిగా చూడండి సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో సబ్స్టిట్యూట్. ఏ గ్రూప్ ఆఫ్ షిప్స్ని మనము ఫ్లీట్ అంటాం. సో ఫ్లీట్ అంటే మంద ఇలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుంది. అంటే గ్రూప్ ఆఫ్ షిప్స్ని మనం ఫ్లీట్ అంటాం అనమాట. మోర్ దాన్ 10 అబవ్ ఉంటేనే ఫ్లీట్ అంటారనమాట. ఫైన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. సో ఆపోజిట్ వర్డ్ రిలాక్స్డ్. సో రిలాక్స్ అంటే ప్రశాంతంగా ఉండడం. సో దానికి మనకి ఎలా ఉంటుంది, టెన్షన్గా ఉండడం అనేది. సో ఆపోజిట్ వర్డ్ అడిగారు కాబట్టి సో టెన్షన్ పడుతూ ఉండడం. సో సినోనిమ్ అడిగింటే మనకి పీస్ఫుల్ వస్తుంది అనమాట. అగేంట్ కోపంగా ఉండడం, కామ్ అంటే ప్రశాంతంగా ఉండడం. సో ఫైన్. సో ఇన్ హిస్ కమింగ్ ఫిల్మ్ ద స్పైడర్ మ్యాన్ విల్ బీ సీన్ ఇన్ యూరోపియన్ సెట్. సో కమింగ్ అప్ ఫిలింలో స్పైడర్ మ్యాన్ యూరోపియన్ సిటీస్లలో కనబడతారు. సో ఫైన్. ఇక్కడ ఎర్రర్ కరెక్షన్ అనేది లేదు. సో నో ఇంప్రూవ్మెంట్ అనేది ఆన్సర్. సో సెంటెన్స్ కరెక్ట్గానే ఉంది, ఇక్కడ ఏమి గ్రామటికల్ మిస్టేక్ లేదు అని. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే సెయిల్ ఇన్ ద సేమ్ బోర్డ్ ఇడియమ్మ. సో సెయిల్ ఇన్ ద సేమ్ బోర్డ్ అంటే బీ ఇన్ ఏ సేమ్ సిచ్యువేషన్ యాజ్ అదర్స్. సో బీ ఇన్ ఏ సేమ్ సిచ్యువేషన్ అండ్ అదర్స్ అంటే ఇప్పుడు లైక్ నాకు ఇప్పుడు ఎలాంటి సందర్భాలు అంటే వేరే వాళ్ళకు ఉన్న సిచ్యువేషన్లో మనకి నాది అదే సిచ్యువేషన్ బా అని మనం అంటాం కదమ్మా, సెయిల్ ఇన్ ద సేమ్ బోర్డ్. సో అలాంటిది అనమాట. ఇప్పుడు నాకు ఇప్పుడు బిర్యానీ లేదు, నాకు తినడానికి బిర్యానీ లేదు అంటే అబ్బా నాకు కూడా అదే సిచ్యువేషన్, నాకు కూడా లేదు అంటే ఇద్దరు సేమ్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో అలాంటి సందర్భాల్లో యూస్ చేస్తారు మా. ఫైన్. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సో కరెక్ట్లీ స్పెల్డ్ ఇక్కడైనా చూస్తుంటే ప్యాసింజర్ అనేది ఇది కరెక్ట్గా ఉంది. సో ఇవన్నీ రాంగ్ ఉన్నాయన్నమాట. ఇదొకటి మనకు కరెక్ట్గా ఉంది. ప్యాసింజర్ అంటే PASSENGER. ఓకేనా. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎర్రర్ కరెక్షన్. హీ వెంట్ అప్ టు హర్ అండ్ asks her why she had insulted him. సో he went up to her. సో తను ఆమె దగ్గరికి వెళ్ళి ఎందుకు నన్ను ఇన్సల్ట్ చేసినావు అని అడిగినాడు అనమాట. సో అడిగినాడు అని ఉంటుంది ఆస్క్. సో ఆస్క్స్ రాకూడదు, ASKS రాకూడదమ్మా, ASK మాత్రమే రావాలి. ఓకేనా. ఆస్క్ హర్. ఓకే ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రాజా డాష్ ద హౌస్ బిఫోర్ హరీ గాట్ దేర్. సో రాజా హ్యాడ్ లెఫ్ట్ అంటే పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. ఓకేనా. సో రాజా వెళ్ళిపోయాడు అనమాట. బిఫోర్ అంటే హరి వెళ్ళక ముందే రాజా వెళ్ళిపోయాడు అనమాట. ఫైన్. సినోనిమ్. సో సినోనిమ్ రెక్టిఫై. సో రెక్టిఫై సినోనిమ్ అంటే మనకి ఇంతకు ముందు చూసినాం GSలో అమెండ్మెంట్స్ అనేది. అమెండ్మెంట్స్ అంటే సవరణ చేసుకోవడం అంటే రెక్టిఫై చేసుకోవడం. ఫైన్. సో దీనికి సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ మనకి అమెండ్మెంట్ వస్తుంది అనమాట. ఫైన్. సో రెక్టిఫై అంటే మనకి సవరణ చేసుకోవడం, అమెండ్ చేయడం. ఓకేనా. టీచర్ వాజ్ వెరీ డాష్ ఇన్ హర్ సబ్జెక్ట్. సో టీచర్కి సబ్జెక్ట్లో ఎలా ఉండాలి, మేము ప్రొఫిషియెంట్గా ఉండాలి. ఓకేనా. సో ద టీచర్ వాజ్ వెరీ ప్రొఫిషియెంట్ ఇన్ హర్ సబ్జెక్ట్. సో టాప్ అనేది ఎప్పుడు వస్తుంది, మా ర్యాంకింగ్ అలా ఇచ్చినప్పుడు మనకి టాప్ అనేది వస్తుంది. ఓకేనా. సో మాస్టర్ ఎప్పుడు వస్తుంది, ఫుడ్కి రిలేటెడ్ ఏదైనా వచ్చినప్పుడు మనకి మాస్టర్ చెఫ్ ఇలాంటివి వస్తుంది అనమాట. స్టీప్. సో స్టీప్ అంటే మనకి లైక్ నిటారుగా ఉండడం అనేది. సో దీనికి ఏమడిగారు, యాంటనిమ్ అడిగారు. సో అంటే
ఆపోజిట్ వర్డ్. సో ఫ్లాట్గా ఉండడం, ఓకేనా. సో షాలో, రఫ్, నారో. సో నారో అంటే ఇరుకుగా ఉండడం, సో రఫ్ అంటే లైక్ మనకు తెలుసు. సో ఇవన్నీ వేరే మీనింగ్స్ వస్తాయి. సో దీనికి కరెక్ట్ మనకి యాంటోనిమ్ వచ్చేది ఫ్లాట్గా, ఓకేనా. ఫైన్ కాంప్రహెన్షన్ ఇచ్చారు అంటే ప్యాసేజ్. ఫైన్ ఒకసారి చూద్దాం. ద థానే మున్సిపల్ ట్రాన్స్పోర్టేషన్ హ్యాస్ సీన్ 6% డ్రాప్ డాష్ passenger density after the Brihan Mumbai electrical supply and transportation reduced dash bus fares recently. ఓకేనా, ఫైన్. సో ఇక్కడ ఏం లేదు, మా థానే ముంబై మున్సిపల్ ట్రాన్స్పోర్టేషన్ హ్యాస్ బిన్ 6% డ్రాప్. సో ఇక్కడ 2 స్టేషన్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి థానే ముంబై, ఇంకొకటి బ్రిహాన్ ముంబై. సో ఈ బస్ స్టేషన్స్ గురించి మాట్లాడుకుందాం. 6% డ్రాప్ వచ్చిందనమాట ఇక్కడ. సో ఎందుకంటే ఇక్కడ బ్రిహాన్ ముంబై అనేది సో బస్ ఫేర్స్ని తగ్గించిందనమాట. ఏమొస్తుంది, ఇన్ ప్యాసింజర్స్ ద టీఎంటీ హ్యాస్ బిన్ 6% డ్రాప్ ఇన్ ప్యాసింజర్ డెన్సిటీ. ఇక్కడ ఏమొస్తుంది, ఇట్స్ అనేది వస్తుంది. రెడ్యూసెస్ ఇట్స్ బస్ ఫేర్స్ రీసెంట్లీ, ఓకేనా. సో ద డ్రాప్ త్రూ స్మాల్ ఈజ్ ఎనఫ్ టు సెట్ డాష్ బెల్ రింగ్స్. సో అలారం బెల్ రింగ్స్ అనేది వస్తుంది ఇక్కడ, ఓకేనా. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టీఎంటీ. సో TMT piles nearly 300 buses and is already facing dash in managing regular schedules. సో TMC ఆల్రెడీ 300 బసెస్ని రన్ చేస్తుంది అనమాట. అండ్ అక్కడే మనకు 300 బసెస్ని రన్ చేస్తుంది అండ్ ఆల్రెడీ ఫేసింగ్ డాష్ మేనేజింగ్ రెగ్యులర్ షెడ్యూల్స్. సో డిఫికల్టీస్ని ఫేస్ చేస్తుంది. ఆ రెగ్యులర్ 300 బసెస్ని రెగ్యులర్గా రన్ చేస్తుంది, అక్కడే డిఫికల్టీస్ ఫేస్ చేస్తుంది. అండ్ ఆల్సో డ్రాప్ వచ్చింది ఇన్ ప్యాసింజర్ ఫుట్ఫాల్లో. సో అన్నీ బ్యాడ్ జరుగుతున్నాయి పాపం TMTకి. టికెట్ కాస్ట్ కట్ బై BEST హ్యాస్ ఇంపాక్టెడ్. చూడండి, హ్యాస్ ఇంపాక్టెడ్ TMT రూట్స్ దట్ ఓవర్లాప్ ద బెస్ట్. జస్ట్ 1 or 2 times మనం చదివితే మనకి ఈజీగా అర్థమైపోతుంది అమ్మ సెంటెన్స్. సో అంత డిఫికల్ట్గా అయితే ఉండదు మనకి. ఫైన్. సో ఇవేమో మనకి ఇంగ్లీష్ యొక్క 25 క్వశ్చన్స్. హోప్ మీ అందరికీ హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ వీడియో స్లోగా ఉంది, ఫాస్ట్గా ఉందంటే మీరు అక్కడ ప్లేబ్యాక్ స్పీడ్ ఉంటుంది సో ప్లేబ్యాక్ స్పీడ్లో వెళ్ళి మీరు అడ్జస్ట్ చేసుకోండి. స్లోగానా ఫాస్ట్గానా మీకు కావాల్సిన రేంజ్లో సెట్ చేసుకొని చూడండి, ఓకేనా. సో వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.